ఆవు ఏంటి అంత తల్లి కదా, మరి ఆ దూడ దామని రక్తం ఎందుకు వస్తుందంటే కలియుగంతంలో తల్లిదండ్రులు ఎట్లా ఉంటారంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు అతిగా ప్రేమ చేసి పిల్లలు నాశనం చేసేస్తారు అని చెప్పి మూడోది ఏం చెప్పాడంటే అర్జున్ అన్నాడు, మరి అదేంటి కోయిలు అంత సుందరంగా వాడుతుంది, మరి అంత అద్భుతంగా ఉంది, బట్ అయినా కూడా ఏంటి అలా చంపేసి ప్రాణం ఉండగానే తినేస్తుంది అని అన్నాడు. అప్పుడు చెప్పాడట, ఈ సమాజంలో ఇప్పుడు ఎవరైనా సరే మత గురువులు కానీ పెద్దవాళ్ళు ఎంతో మంది వస్తారు, వినడానికి వినసంపగా ఉంటాయట ఏమైనా సరే, కానీ వాడు ప్రాణం ఉండగానే చంపేసి తింటున్నాడు. అంటే వాడికి ఇది ఈ దోషము ఆ దోషము, ఇన్నిసార్లు నమాజ్ చేయడం, లేకపోతే ఇన్నిసార్లు ఇది చేయడం అని చెప్పేసి వాటిని కట్టరు మధ్య రాసేసి చంపేస్తారు అన్నట్టు. సో అది కలియుగం వినాశనం యొక్క సింబలైజేషన్. ఇంకా చివరికి వాళ్ళిద్దరు అడిగిన దాంట్లో ఒక ఇద్దరు అడిగారు, మరి పెద్దగా బాగుంది, అందులో నీళ్లు లేవు, బట్ చుట్టుపక్కల ఉన్న వాటిలో నీళ్లు ఉన్నాయంటే కలియుగంతంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారు, పిల్లల కడుపు నిండా నీళ్ళు ఉంటాయంట చుట్టుపక్కల ఉన్న బాగున్నాయి, కానీ తల్లిదండ్రులు పెంచిన వాళ్ళకి ఏం దిక్కు ఉండదట, వాళ్ళ జీవితం చాలా ఇవాళ రేపాన్ని వెతుక్కుంటారట ఏం జరగాలి మాకని. సో చివరిగా అడిగాడట, చివరిగా అంటే కొండ మీదకి రాయి వస్తుంది కదా, మరి అదేంటి అని అడిగితే ఆ పెద్ద పెద్ద వృక్షాలు ఏంటంటే మీరు నవదా భక్తి అంటారు, యజ్ఞము తపము హోమము ఉపవాసం ఇవన్నీ అన్నట్టు. కలియుగంతంలో ఏమవుతుందంటే దేవుడి యొక్క ఏ మహిమలు కానీ ఏవి కూడా పనిచేయవు. మీరు ఏం చేసినా సరే కష్టం మీద పడుతుంది, మీరు ఎన్ని పూజ చేయండి ఏమైనా చేయండి, వాడు మిసైలేషన్ చేస్తాడు, వాడు సంపూర్ణ చంపుతూనే ఉంటాడు. సో బట్ చివరికి ఏమవుతుందంటే ఒక చిన్న చెట్టు ఆపేస్తుందంట రాయిని. అదేంటంటే ఎప్పుడైతే భగవంతుడు సృష్టిలో వచ్చి మళ్ళీ మీకు అది ఎలా ఆపాలని చెప్పి తన మన్మనాభావ అంటారు, మనసు యొక్క శక్తిని అర్థం చేపించి మనసులోని ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయాలో చెప్పినదే అదేనట చివరి చిన్న వృక్షం. సో అందుకోసమే భగవంతుడు ఏం చెప్తారంటే 3 రకాల 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో. ఆ 18 అధ్యాయంలో 3 రకాల కర్మల గురించి చెప్పబడింది. ఒకటి కర్మయోగము, భక్తి యోగము మరియు రాజయోగం. కర్మయోగం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ కంట్రీలు చూసినటువంటి రష్యా కానీ చైనా కానీ వాళ్ళు ఏంటంటే కర్మనే భగవంతుడిలాగా ఆచరిస్తుంది. సో కర్మ కరెక్ట్గా చేయండి మీకు ప్రతిఫలం బాగా వస్తుందని చెప్తారు, అది కర్మయోగం, అందులో వాళ్ళు సక్సెస్ అయినారు. రెండోది మీరు చూడండి, దాని తర్వాత భక్తి యోగం. భక్తి యోగం అంటే భావం తద్భవతి అంటారు. మీరు భగవంతుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది బెలూన్ ఉంది, ఇదే భగవంతుడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రేమించింది అనుకోండి, చివరికి మాకు ఆయన అలానే వచ్చి మీకు ప్రత్యక్షం అవుతాడు, అక్కడ ఫలిస్తూ ఉంది. అలానే ముట్టినారనుకోండి, అలానే వచ్చి మీరు ఏం కోరుకుంటారో అదే తీర్చి వెళ్తాడు, కానీ తన గురించి తన కార్యం గురించి ఏం చెప్పడు. భక్తి యోగంలో మీరు పెద్ద మద్దతులాగా మొక్కితే పెద్ద మద్దతులాగా కనబడతాడు, మీరు వినాయకులాగా మొక్కితే వినాయకులాగా కనబడతాడు. కానీ రాజయోగం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. రాజయోగం అంటే మీ యొక్క యథార్థమైన పరిచయం, భగవంతుడి యొక్క యథార్థమైన పరిచయము. ఆ యథార్థ పరిచయంలో కనెక్షన్ అయినప్పుడే మీలో ఉన్న శక్తి నిండుతుంది, మీరు పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. సో భగవంతుడు విభూతి యోగం అని చెప్పేసి ఒక 10వ అధ్యాయం ఉంటుంది, దాంట్లో 21 రకాల వస్తువులతోటి కంపేర్ చేసుకుంటాడు. నేను పశువుల్లో సింహం లాంటి వాడిని, వృక్షాల్లో రావి చెట్టుని, పర్వతాల్లో మేరు పర్వతం అని చెప్పి మనుషుల యొక్క ఇంద్రియంలో నేను మనస్సుని అని చెప్తున్నాను. ఎందుకంటే మనస్సు చంచలమైనది, బుద్ధి భ్రష్టమవుతుంది, మనస్సు చంచలమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇంటి పక్క అయినా ఇంట్లో ఉన్నారు, ఆ పక్కలు వచ్చేసి చెప్తున్నాడు వాడు మంచోడు కాదు అని చెప్పేసి, రైట్? సో చెప్పిన మాటలు వినేసి మీరు వేరే రకంగా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, మనస్సు చెప్పేది అన్నాడు, బట్ ఎవరికి చెప్తుంది? అది బుద్ధికి చెప్తుంది. బుద్ధి భ్రష్టపడితే ఏమవుతుందంటే కర్మలో విక్రమలు చేసేస్తాం మనం. మనస్సులో ఆలోచనలు ఏంటంటే మనస్సు ఏంటంటే అది అడవి గుర్రం లాంటిది, పరిగెత్తుతుంది. బట్ ఆ గుర్రాన్ని ఎట్లాగా ఆపగలుగుతాం మనం? ఆ బుద్ధి అనే కళ్ళానేసి లాగాలి మనం. అదే రాజయోగం. మనస్సు బుద్ధి భగవంతుడి మీద ప్రేమతో ఏకాగ్రతగా రావడమే రాజయోగం అనేది. సో మనస్సు అంటే మనం భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో చూస్తాం, మనం రథం నడుపుతున్నట్టు కళ్ళు ముక్కు నోరు చెవులని ఆత్మ ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసి చూపించాలంటూ అదే రాజయోగం ఇక్కడ చేయడం వల్ల బెనిఫిట్. సో దానివల్ల వచ్చేది ఫైనల్ స్టేట్మెంట్ ఇదేంటంటే మనకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు మనిషి ప్రకృతిలో ఎవరు ఏమి ఇచ్చారో మనం వడ్డీతో సహా వెనక్కి తీసుకుంటాం, అది సిద్ధాంతం. దీంట్లో మీరు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక జ్ఞానికి అజ్ఞానికి సమస్య వచ్చినప్పుడు ఎలాగ ఫేస్ అవుతారు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి కత్తిపోటు జరగాలని ఉన్నది, రైట్? వాడు అలానే వెళ్తున్నాడు, ఒక దొంగోడు వచ్చినాడు, కత్తిపోటు పొడిచినాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, లీడ్ అవుతుంది, నొప్పి వచ్చింది, డబ్బులు పోయినాడు, రైట్? ఇంకొక రకంగా జరిగింది, వాడికి అలానే కడుపులో నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాడికి మత్తు మంది ఇచ్చినాడు, కడి చేసినాడు, కుట్లు వేసినాడు, పడబెట్టినాడు, సెలైన్ వేసినాడు, డబ్బులు తీసుకున్నాడు, పంపించినాడు. అక్కడ కత్తి పట్టుబడ్డది, ఇక్కడ కత్తి పట్టుబడ్డది, అక్కడ డబ్బులు పోయినవి, ఇక్కడ డబ్బులు పోయినవి. అజ్ఞాని దొంగ వల్ల చాకుతోడు పొడిచినట్టు దుఃఖపడతాడు, జ్ఞాని డాక్టరు మత్తిచ్చి సర్జరీ చేసినట్టు దుఃఖపడతాడు. డిఫరెన్స్ అంతే.
జ్ఞాని కూడా ఫేస్ చేస్తాడు. ఈ సృష్టిలో ఎవరైనా సరే ఈ పూజ చేస్తే మీ పాపాలు పోతాయి, ఈ పూజ చేస్తే మీ అన్నీ పోతాయి అంటే అది నేను చెప్పలేక అంతకంటే ఎక్కువ. బట్ వెళ్తారు, ఒక లెవెల్ వరకు వెళ్తారు, వెళ్ళరని కూడా నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడు అందరు పిల్లలు కూడా భగవంతుడి యొక్క సంతానమే. ఒకరికి డిస్కౌంట్ ఇస్తే అందరికి డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. సేల్ పెడతారు చూసినారా, 50% సేల్ అంటే హిందువులకు సేల్ ఉంది, ముస్లింలకు లేదని కాదు, ప్రతి ఒక్కరికి సేల్ ఉంటుంది. అట్లానే భగవంతుడు కూడా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. బట్ మనము భగవంతుడి జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతుంటే మన లైఫ్లో వచ్చే సిచ్యువేషన్ ఫేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. శాంతి.